చరాచర ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడని గ్రహించి కర్మలను అనుష్ఠిస్తూ బ్రహ్మోపాసనం కావించిన ఉపాసకుడు అమృతత్వాన్ని పొందుతాడని ఈశావాస్య విద్య బోధిస్తుంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య స్విద్ధనం. ప్రత్యక్షంగా కనవచ్చే చిదచిద్రూప ప్రపంచమంతా సర్వనియామకుడైన శ్రీమన్నారాయణు నుంచే వ్యాప్తమై ఉంది. ప్రపంచంలోని పదార్థాలను అనుభవించు, కానీ అనాసక్తితో అనుభవించు. బ్రహ్మ విద్యను పొందడానికి కర్మలను ఆచరించాలి. కర్మాచరణానికి దేహధారణం అవసరం. ఆ దేహధారణానికి ఏ పాటి అవసరమో అంతే అనుభవించు. ఆ అనుభవంలోనూ వరుల ధనాన్ని ఆశించకు. భగవద్ ఆరాధనం కోసం నీకు ఈ శరీరం సంప్రాప్తించింది. ఇది ఎన్నాళ్ళుండాలో అన్నాళ్ళు ఉండి తీరాల్సిందే. విహిత కర్మలను ఆచరిస్తూనే బతకవలసినంతకాలం బతుకు సాగిస్తూనే ఉండాలి. విద్యంచా విద్యాంచ ఎస్తద్వేదో భయగం సహ అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయామృతమశ్నుతే. ముముక్షువైన వాడు బ్రహ్మోపాసనానికి కర్మానుష్ఠానానికి ఉన్న అంగాంగి భావాన్ని ఆ రెండింటినీ కలిసే అనుష్ఠించాలని తెలుసుకోవాలి. అప్పుడు అవిద్యతో మృత్యువును దాటాలి. అంటే ఫలాభిసంధి లేకుండా వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఆచరించాల్సిన కర్మలను ఆచరిస్తూ ఉండాలి. ఇట్లాంటి కర్మాచరణం వల్ల బ్రహ్మ విద్య ఏర్పడటానికి ప్రతిబంధకంగా ఉన్న ప్రాచీన దురిత రాశి నశిస్తుంది. అప్పుడు బ్రహ్మోపాసనం కుదురుకుంటుంది. దానివల్ల అమృతత్వాన్ని పొందుతాడు ఉపాసకుడు. ఇక్కడ అవిద్య అంటే కర్మానుష్ఠానం, విద్య అంటే బ్రహ్మోపాసనం అని గ్రహించాలి. సంభూతించ వినాశంచ ఎస్తద్వేదో భయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. బ్రహ్మప్రాప్తి రూప ఫలం, దానికి ప్రతిబంధకంగా ఉన్న శరీర వినాశం, ఈ రెండు అంగాంగి భావరూపంగా ఉన్నాయని సాధకుడు తెలుసుకోవాలి. ప్రతిబంధక వినాశ జ్ఞానం చేత ప్రతిబంధకాన్ని తొలగించుకుంటే బ్రహ్మప్రాప్తి రూప ఫలజ్ఞానం వల్ల బ్రహ్మమును పొందుతాడు. మొదటి దానివల్ల శరీర నాశం, రెండో దానివల్ల అమృతప్రాప్తిని. కర్మానుష్ఠాన వేళ, బ్రహ్మోపాసన వేళ ఈశావాస్యమిదగం సర్వం అన్న భావనతో ఉపాసకుడు ఉండాలి. అప్పుడే తాను శేషభూతుండని, ఆయన సర్వశేషి అని, తనకు ఆయనే ప్రాప్యుడని, అలా పొందటానికి ప్రతిబంధకంగా నిలిచిన శరీరాన్ని దురిత రాశిని కర్మాచరణం ద్వారా రూపరచేసి ఉపాసనం ద్వారా ఆయన్ను పొందాలన్న సంకల్పం ఫలపర్యవసాయి అవుతుంది.